ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు షేర్లింగంపల్లి నియోజకవర్గం మీ పార్లమెంట్ పరిధిలోనే వస్తుంది. ఇప్పుడు షేర్లింగంపల్లిలో రాజకీయాలు మీరు చూస్తున్నారు. గాంధీ గారి మీద కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద గాంధీ గారు దాడి చేయడం, ఇవన్నీ ఇది మీకు ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు? ఇది ఇట్స్ నాట్ ఎ ఇన్సిడెంట్. ఇది జరిగేది అసెంబ్లీలో, రాష్ట్రం మొత్తం జరుగుతున్నది. అండ్ మొన్న అయింది ఘటన అయితే చాలా దారుణంగా ఉన్నది. ఇద్దరు కూడా వాళ్ళ ప్రవర్తన మంచి లేకుండే. నాకు పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం అయ్యి కొత్త ప్రభుత్వం వస్తే చాలా రిలీఫ్ ఉండే. ఏంటంటే ఈ దిగజారిన మాటలు, దిగజారిన రాజకీయాలు మారుతాయి. సరే కనీసం ఆ లాంగ్వేజ్ అని మారుతుంది అనుకున్నాం. యాక్చువల్లీ సంతోషంగా ఉండే. మీరు తెలుసు అప్పుడు కేసీఆర్ గారు అదేంది మోడీ గారిని, నిర్మలా సీతారామన్ని బూతులు అంటే రోడ్డు మీద ఉన్న పిల్లలు కూడా అట్లా ఆ బూతులు లేని బూతులు తిట్టిండు. 100 బూతులు. అవును, ఒక ప్రెస్ మీట్ 100 బూతులు. అయితే దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లాంగ్వేజ్ కొంచెం ఇంప్రూవ్ అయింది, కొంచెం చాలా ఇంప్రూవ్ అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే మళ్ళీ ఆ కేసీఆర్ భాష, టీఆర్ఎస్ భాష మళ్ళీ వస్తున్నది ఇక్కడ. వాళ్ళు చేసిన తప్పులే వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేసిండ్రు, కాంగ్రెస్ వాళ్ళని కొన్నారు, వీళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని కొన్నారు. ఎందుకో రేవంత్లో మీకు కేసీఆర్ కనిపిస్తున్నాడా? ఇప్పుడు వాళ్ళు చేసే తప్పులని వీళ్ళు చేస్తున్నారని నాకు అనిపిస్తున్నది. వాళ్ళు చేసే తప్పులని దీంతో మళ్ళీ అటువంటి పాలనకు, అటువంటి లాంగ్వేజ్ పాలన కాదు. కానీ ఈ ఘటన ఏమైందో 10 మందిని తీసుకున్నారు. ఆ హైకోర్టులో జడ్జ్మెంట్ ఇచ్చింది 4 వారాలలో స్పీకర్ ఇచ్చేయాలి, ఇవన్నీ ఫిరాయింపులు. కానీ మేము బీజేపీలు ఉన్నాం. మాకన్నా వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఎవరు, కాంగ్రెస్ వీళ్ళు, తర్వాత లేకుంటే ఈ ఇద్దరు వ్యక్తులు కౌశిక్ రెడ్డి, గాంధీ, వాళ్ళు మాకు వాళ్ళ కొట్లాటతో సంబంధమే లేదు. మాకు రెండితో సంబంధం ఉన్నాయి. ఒకటేమో రాజ్యాంగంతో, ఇంకోటేమో పొలిటికల్ డిస్కోర్స్, అంటే ఆ భాష ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి. ఇది కేసీఆర్ తర్వాత ఆ భాష దిగసారిపోయింది. మళ్ళీ అదే కను. సో ఓన్లీ మాకు సంబంధం ఓన్లీ కాన్స్టిట్యూషన్ తోటి. వాళ్ళు కొట్లాడుకొని బూడిదల తన్నుకోండి, పండుకోండి, ఏమైనా చేసుకోండి, పొరలండి, ఏమైనా చేసుకొని మాకు ఆ సంబంధం లేదు. కానీ ఆ భాష మాత్రం మేక్ ఇట్ కేర్. అది మా ఇద్దరు పార్టీల మధ్యలో మాకు దాంతో వాళ్ళు ఏమైనా చేసుకోండి, కానీ ఆ కాన్స్టిట్యూషన్ను గౌరవించండి. మీరు పబ్లిక్ లైఫ్లా మాటలు మాట్లాడేది కొంచెం ఇది ఏం మాటలండి, నా కొడుక, ఈ కొడుక, ఆయన గాజులు తీసుకొచ్చి ఆయన ఇస్తే ఈయనేమో ఈ కొడుక, నిజంగానే ఈ హారబుల్ భాష. అంటే మేము జనరల్గా సెటిలర్ అనే పదం వాడడం, ఎందుకంటే చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు కాబట్టి. అయితే ఇప్పుడు ఈ సెటిలర్ల మీద వ్యాఖ్యలు, దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? కౌశిక్ రెడ్డి గారు పిచ్చితనం. ఇట్ ఇస్ ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర ఫైట్, అన్నిట్లా వర్స్ట్ ఫామ్. వెనకట ఉన్నాయి కొట్లాటలు. ఏంటంటే మా ప్రాంతానికి ఇది వస్తలేవు, మాకు నీళ్ళు వస్తలేవు, మా మీద అందరు ఇక్కడ వచ్చి కబ్జా చేస్తున్నారు, అవి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, ఎన్నో కారణాలు ఉన్నాయి కొట్లాట. కానీ ఇదైతే దారుణంగా ఉంది. ఇదో కారణమైతే ఇది తప్పు. అంటే జిహెచ్ఎంసీలో బాగా ఎఫెక్ట్ పడవచ్చు అనేది కొంత బయట ప్రచారం జరుగుతుంది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు మీకు అలా అనిపిస్తుందా? ఉండొచ్చు. పొలిటికల్ ఎట్లా ట్విస్ట్ అవుతుందో, మీడియాలో ఎట్లా ట్విస్ట్ అవుతుందో, వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అనేది హైలైట్ చేయడం అనేది, గాంధీ గారి ఏరియాని అక్కడి నుంచి మీరు వచ్చారు అని మాట్లాడడం, ఇవన్నీ రేపు మాకైతే లాభం అవుతుంది. మాకు బీజేపీకి లాభం అవుతుంది. వాళ్ళిద్దరు కొట్లాడుతుంటే, బుర్రలో ఎవరు కొట్లాడుకుంటే, నువ్వు సెటిలర్, నువ్వెందుకు వచ్చినావు, అండ్ ఈయన అంటాడు నువ్వు కరీంనగర్ సెటిలర్, నువ్వెందుకు వచ్చినావు, ఇవన్నీ ఇదే బీజేపీకి చాలా లాభం అవుతుంది. మేము డిగ్నిఫైడ్ ఉన్నాము. ఎవ్వరు కొంచెం కఠినంగా మాట్లాడినా కూడా మేము అంతా దిగజారిపోయి మాట్లాడము. ఇంకోటి మాది నేషనలిస్ట్ పార్టీ. మాకు ఆంధ్రోళ్ళు, పంజాబీలు, గుజరాతీలు అందరు సమానమే. ఇంకోటి ఏంటంటే మాదేంది జాతీయవాదము, ఇండియా ఫస్ట్. అండ్ మాది మొట్టమొదటి సంధి చిన్న రాష్ట్రాలు ఉంటే మంచిగా. మేము తెలంగాణ ఎందుకు ఆంధ్రోళ్ళు దొంగలని కాదు, కేసీఆర్ అన్నట్టు, లేకుంటే ఆంధ్రోళ్ళు మా మీద దాడి చేస్తుండ్రు, దోసుకుంటుండ్రు. అయితే 2 రాష్ట్రాలు ఎందుకంటే చిన్న రాష్ట్రాలు ఉంటే దేశం మంచి పైకి వస్తుంది.
ఇప్పుడు గోవా, కేరళ ఇవన్నీ చిన్న రాష్ట్రాలు. చాలా జీడిపి, ఆమ్దాని ఇవన్నీ కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఎడ్యుకేషన్ పారామీటర్స్, జెండర్ రేషియోస్ ప్రతి ఒక్కటి చిన్న రాష్ట్రాలు పెద్దగా ఉంది. అంటే ఇండియాలో చిన్న రాష్ట్రం ఉంటే అన్ని మొత్తం దేశం అందుకే. కానీ ఆంధ్ర ఇదేమో ఈ కారణం. వీళ్ళేమో ఆంధ్రోళ్ళు కేసీఆర్ ఎస్పెషల్ ఆంధ్రోళ్ళు వచ్చి దోసుకుంటున్నారు, ఇది చేస్తున్నారు అని అట్లా. ఇటు బీజేపీ సిద్ధాంతం ఒకటే ఉండాలి, కాంగ్రెస్కి ఏ సిద్ధాంతం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అప్పుడు విడేది అసలు బలవంతంగా కలిపినరు కాంగ్రెస్ పార్టీయే. చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు విడది అని టీపీఎస్ 10 ఎంపీలు గెలిచినా కూడా స్వీపింగ్ విన్ అయినా కూడా విడదీయలేదు. మళ్ళీ తర్వాత ఉద్యమంలో మళ్ళీ విడదీసి అదే కాంగ్రెస్ పార్టీ. అదే అంటున్నా, అదే కాంగ్రెస్ పార్టీ ఏదైతే బలవంతంగా కలిపినరో, విడదీయమంది వేలాది మంది చచ్చిపోతే 69 యాజిటేషన్ అప్పుడు విడదీయలేదు, తర్వాత మళ్ళీ కలుపుతారు. అంటే కాంగ్రెస్కు ఒక సిద్ధాంతం లేదు, వేరేస్ బీజేపీకి ఒకటే ఒక సిద్ధాంతం, చిన్న రాష్ట్రాలు ఉంటే దేశం బాగుపడుతుంది. అంటే పరిస్థితుల బట్టి, రాజకీయ అవసరాల బట్టి ఏదంటే అది చేస్తారు కాంగ్రెస్.